నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పై పెనుకొండ ప్రభాకర్ యాదవ్ మండిపడ్డారు. ఆదినారాయణ యాదవ్ ఆరోపణలు అబద్ధమని పెనుకొండ ప్రభాకర్ యాదవ్ స్పష్టం చేశారు. తన భూమిలో మాత్రమే ప్రీకాస్ట్ వాల్ నిర్మాణం చేశామని పెనుకొండ ప్రభాకర్ యాదవ్ అన్నారు. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ భార్య పేరును భూమి ఉందని నిరూపించుకుంటే ఉచితంగా వదిలేస్తానని పెనుకొండ ప్రభాకర్ యాదవ్ సవాల్ విసిరారు. ఉనికి కోసం ఊసరవెళ్లి రాజకీయాలు చేయడం ఆదినారాయణ యాదవ్ కు అలవాటని ప్రభాకర్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి బీజేపీ ఇలా రోజుకో పార్టీ మారడం, ఆ పార్టీలను అడ్డం పెట్టుకునే వ్యవహారం నడపడం ఆదినారాయణ యాదవ్ కు వెన్నతో పెట్టిన విద్యగా ప్రభాకర్ యాదవ్ అభివర్ణించారు. దౌర్జన్యాలు, ఫోర్జరీ కేసులు, కిడ్నాప్ కేసులు ఇలా మొత్తం 10 ఎఫ్ఐఆర్లు ఆదినారాయణ యాదవ్ పై నమోదయ్యాయని ప్రభాకర్ యాదవ్ ఆరోపించారు. పెనుగొండ వద్ద ఉన్న భూమికి యజమాని ఎవరన్నది రెవెన్యూ అధికారులు తెలుస్తారని ప్రభాకర్ యాదవ్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఆదినారాయణ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. భూమి నాదని ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అందువల్ల ఈరోజు ప్రెస్ మీట్లో నా నిజాయితీని నేను నిరూపించుకునేదానికి ప్రెస్ మీట్ పెట్టాను. అయ్యా ఆదినారాయణ, నువ్వు ఎక్కడికో పోయి భూమి నాదని పత్రాలు నీ దగ్గర ఉన్న పత్రాలు చూపించి ఈ భూమి నాది, ఈ భూమిని కబ్జా చేస్తున్నారు, దీంట్లో ఫినిషింగ్ చేశారు, ఫ్రీకాస్ట్ చేశారు అని వాపోతున్నావు. నువ్వు రావయ్యా పెనుగొండకు వచ్చి నీదా భూమి నాదా, నేను ప్రెస్ మీట్ పెడతా, నువ్వు రా ప్రెస్ మీట్ లేదు, నువ్వు పెట్టు ప్రెస్ మీట్, నేను వస్తా, మీడియా మిత్రులే తెలుస్తారు ఆ భూమి ఎవరిది అని. ఏమే నీ సర్వే నెంబర్ ఏది, నా సర్వే నెంబర్ ఏది చూసుకో. నా దాంట్లో నా భార్య పేరుతో ఉన్న భూమిని ఆక్యుపై చేశారు, దాన్ని ఫినిషింగ్ చేశారు, ఫ్రీ కాస్ట్ వేశారని చెప్తున్నావు. ఇది నీ భూమి కాదయా, ఇది నా భూమిలో నేను ఫ్రీ కాస్ట్ చేసుకుంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు తీసుకొని వచ్చి రౌడీలను పంపించి ముక్కుమ్మడి దాడి చేసి నా ఫ్రీ కాస్ట్ను పడగొడుతు కదయా. కనీసం ఎవరిది భూమి అనేది తెలియనప్పుడు నువ్వు చదువుకోలేదా? నీ దగ్గర డాక్యుమెంట్లు లేవా? లేదు, నా దగ్గర ఉన్నాయి, తీసుకొని పోయి చెక్ చేసుకో. లేదు, నువ్వు రా, నేను నిరూపిస్తా. పెనుగొండలో జరిగితే నువ్వు ఎక్కడో తెలియని ప్రదేశానికి పోయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి నాది అంటే నీది అయిపోతుందా? నీ దగ్గర రికార్డ్స్ ఉంటే తీసుకొని రా. ఒక పోలీస్ స్టేషన్కి వస్తావా రా, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తావా రా, లేదు మీడియా మిత్రుల దగ్గరకు వస్తావా రా, చూస్తాం నీదా నాదా భూమి. అనవసరమైన అబద్ధాలు చెప్పి మీడియా మిత్రులను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నీ భూమి కాదు, ఇది నా ప్రైవేట్ భూమిదే. ఏమే నీ ఉనికిని కాపాడుకునేదానికి నువ్వు ఊసరపిల్లి మాదిరి మారుకుంటూ పోతూ ఉన్నావు. నువ్వు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్ కేసులు, ఫోర్జరీ కేసులు ఎన్నున్నాయా నీ మీద? 10 ఎఫ్ఐఆర్లు మీడియా మిత్రులకు ఇస్తా. నా దగ్గర ఆధారం లేదు, నేను మాట్లాడట్లేదు. నువ్వు గతంలో ఏం చేస్తువి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గొడుగు పడితే నీ ఉనికిని కాపాడుకునేదానికి. ఆటి నుంచి టీడీపీలోకి వస్తువే, టీడీపీలో నుంచి వైసీపీలోకి పోతువే. ఎందుకు పోతున్నావా? ఇన్ని పార్టీలు మారే. పార్టీల వల్ల నీకు లాభం ఉందా? నీ వల్ల పార్టీలకు లాభం ఉందా? గమనించుకోవయా, ప్రజలకు తెలుసు. నువ్వు చేసిన అక్రమాలకి పెనుగొండలో వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేక నువ్వు ఎక్కడో పోయి ప్రెస్ మీట్ పెడతాండవు. ఇక్కడ పెడితే నీకు నీ దగ్గర నీ బాధ్యతలు అందరూ ముక్కుమ్మడిగా వచ్చి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతారని భయముతో నువ్వు ఏడో పెడుతున్నావయ్యా. నువ్వు భూమి కబ్జా చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు అంటున్నావు. దౌర్జన్యం చేస్తే కిడ్నాప్ కేసులు మా మీదకి వస్తాయా? కిడ్నాప్ చేయలేదా? ఒక ప్రముఖ వ్యాపారవేత్తను హైదరాబాద్ అతన్ని నువ్వు కిడ్నాప్ చేయలేదా? డోన్ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ కాలేదా? నువ్వు అరెస్ట్ కాలేదా? ఫోర్జరీ కేసులు లేవా? ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నీపై నీకు తెలుసా? నువ్వు నిజాయితీ పరుడా? ఎక్కడ నిజాయితీ ఉందో నిరూపించు. రా, పెనుగొండకు రా. నువ్వు ఏదైతే నాది, నా భార్య పేరుతో ఉన్న ఈ ల్యాండు, ఆ ల్యాండ్లోకే పోదాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి మళ్ళీ ల్యాండ్లోకి పోదాం, తేల్చుకుందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నీదా ల్యాండ్ నాదే. అంతేకాని అసత్యాలు పలుకుంటూ నువ్వు ఉసురు బిల్లి మారినట్లు మారుకుంటా ఖబర్దార్ బచ్చా. నీ భూమి అయితే మేము ఏ రోజు కూడా కన్నెత్తి కూడా చూడము. నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో,
ఏమి చేశావు అనేది దేశానికి తెలుసు, మీ మండలానికి తెలుసు, మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా చెప్తాడు నీ గురించి. కాదయ్యా, నీకు కాన్వాయిడ్ పెట్టుకొని తిరగాల్సిన పని ఏముందయ్యా తప్పు చేయకపోతే? మంది మార్బలం వేసుకొని తిరగాల్సిన పని ఏముందయ్యా నువ్వు తప్పు చేయకపోతే? నువ్వు